ఈరోజు మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మనం ఇక్కడికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అందరికీ. మన ఆఫీస్ స్టాఫ్ మరియు డాక్టర్స్‌కి అందరికీ గూడా. నిజంగా ఈరోజు చాలా ముఖ్యమైన దినోత్సవం. మనం ఇక్కడ అందరు కలిసికట్టుగా జరుపుకోవడం. అయితే మనము తెలిసిన విధంగా మనము ఈ ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 సెపరేట్‌గా చేసుకున్నాం. ఎందుకు అనంటే మనకందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు గూడా ఇండియన్సే, మనం గూడా ఇండియన్స్‌మే. కానీ దురదృష్టవశాత్తు మనం ఎక్కడ లోపించినామంటే కొంచెం తెలంగాణ అంటే నవాబు టైప్‌లో మనము ఆహ్, లేజినెస్‌కి ఎళ్ళిపోయి వాళ్ళు చాలా ఫ్లడ్స్ ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్‌తో వాళ్ళు చాలా అలర్ట్‌గా ఉండడము, ప్రతి విషయాల్లో ముందంజ ఉండి అన్నిట్లో ముందుకు ముందుకు వెళ్ళిపోయే గుణాలు వాళ్ళకి కలిగి ఉండడం అంటే ఆహ్, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ నుంచి ఈ విధంగా వాళ్ళు అన్నిట్లో ముందుకు ఎళ్ళిపోయిండ్రు. మనల్ని అంటే తెలంగాణ ప్రజల్ని చాలా వెనకంజ వేసి ముందుకెళ్ళిపోయినారని జెప్పేసి ఉద్దేశ్యంతో మనము ఈ రాష్ట్రాన్ని సెపరేట్ జేసుకొని, మన ఇక్కడ విధులు గాని, ఎన్విరాన్మెంట్ గాని, ప్రాజెక్ట్స్ గాని, మన ఫైనాన్సెస్ గాని ఇవన్నీ గూడా సెపరేట్ జేసుకొని ఇండిపెండెంట్‌గా మనం ఈ రాష్ట్రాన్ని చేసుకొని ప్రతి డిపార్ట్‌మెంట్ అంటే హెల్త్ గాని, ఎన్విరాన్మెంట్ గాని, ఇంకా ఆహ్, డెవలప్‌మెంట్స్‌లో ఏ యాక్టివిటీలో గాని చాలా ఇండియాలోనే ఆల్‌మోస్ట్ నంబర్ 1 దిశగా మనం ప్రయాణిస్తా ఉన్నాం ఈరోజు. అయితే ఆహ్, ఇంకా ఈ ఇంకా అయిపోయింది అనంటే కూడా కాదు. ఇంకా మనం సాధించాల్సిన ఇంకా చాలా చాలా గూడా ఉన్నాయి. ఆహ్, ఎట్లయితే మనము తెలంగాణ ప్రాణాలు భిక్ష పెట్టి మనం ఎట్లయితే సాధించుకున్నామో, ప్రతి యాక్టివిటీలో గూడా మనము అదే ఆహ్, సీరియస్‌నెస్ ఇవన్నీ మనం పెట్టి, ప్రతి పనిలో గూడా ముందంజ ఉంటే మనకు సాధించలేనిది అనేది ఏది గూడా ఉండదు. అయితే ఆహ్, మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మన స్ డీఎంఎన్‌హెచ్‌ఓ స్టాఫ్ ప్యాటర్న్ గాని, లేకపోతే వర్క్ ప్యాటర్న్ గాని చాలా అద్భుతంగా ఉంది. నేను మనస్ఫూర్తిగా ఈ విషయం చెప్పదలుచుకున్నాను. సింపుల్‌గా మనం అడ్మినిస్ట్రేషన్ చిన్న గ్రూప్‌లో వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టుకొని గూడా మనం అన్ని వర్క్స్ చేసుకుంటా ఉన్నాం. అందరికీ అంటే ఆహ్, టెన్షన్ లేకుండా ఎక్కువ మట్టుకు మామూలుగా ఇంతకుముందు చూస్తుంటే మనము ఏ పని చేయాలన్నా అని ఒక 10 మందికి చెప్పి అందరికి సేమ్ వర్క్ చేయించి ఎవరెవరు ఏమేం పని చేస్తున్నారని తెలియకుండా అందరికి చెప్పేసి కంబర్సమ్‌గా మనం వర్క్స్ చేయించుకునేవాళ్ళము. అంటే దీనిలో భాగస్వామ్యం నేను కూడా ఉన్నా. అయితే రాను రాను మనం ఇవన్నీ డెవలప్‌మెంట్స్ చేసుకుంటూ ఆహ్, కష్టపడి మనము ఈజీగా వర్క్ ఫ్లోని డిజైన్ చేసుకొని మనం మంచిగా చేసుకుంటూ ఉన్నాం. అయితే దీనిలో ఆహ్, ఈరోజు అంటే మన డిపార్ట్‌మెంట్ ఆహ్, స్టేటస్ చూసినా అని స్టేట్‌లో ఆల్‌మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్‌లో చాలా మంచిగుంది. ఎక్సెప్ట్ 1 ఆర్ 2 ప్రోగ్రామ్స్ తప్పించి మిగతా అన్ని ప్రోగ్రామ్స్‌లో మనము ఎద్ ఎవరికీ గూడా తల వంచే దిశగా మనమైతే లేము. సో, ఈ విధంగా మనం అందరి అంటే దీనికి కృషి మన ఏ డీమ్డ్ ఒక్కరిదే గాదు. ప్రతి ఒక్కరిది. అంటే ఇక్కడ ఉండే స్వీపర్స్ గానీ, ఆహ్, క్లాస్ 4 గానీ వాళ్ళు సాయం జేస్తే గూడా మనము ఇవన్నీ గూడా చేయడానికి పాసిబిలిటీ వచ్చినాయని జెప్పొచ్చు మనం. అయితే ఆహ్, మనకు ఒక స్టోరీ ఉంది. అయితే ఏంటి ఆహ్, అందరూ పాలు తీసుకురండి అని జెప్పి అనంటే అందరూ నీళ్ళు నేనొక్కడినే నీళ్ళు తీసుకొని పోస్తే ఏమవుతుంది? మిగతా వాళ్ళందరూ పాలు పోస్తారని అని అని అందరూ గూడా ఒక కథలో నీళ్ళే పోసిండ్రు. తర్వాత దానిలో పాలేమి లేవు. అయితే దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనంటే దీనిలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ మనకుండాల్సిందే. అయితే చాలామంది ఆహ్, ఏమనుకుంటారంటే నేనొక్కడిని చేయకపోతే ఏమైతది? నేనొక్కడిని చేయకపోతే ఏమైతది? మిగతా వాళ్ళందరూ ఉన్నారు గదా! అని జెప్పి మనం అనుకుంటాం. కానీ దీని ఇంపాక్ట్స్ అనేవి చాలా ఆహ్, చాలా చాలా కూడా పడతాయి. నెక్స్ట్ జనరేషన్ గూడా ఎఫెక్ట్ అవుతది. ఎట్లయితే మనము జస్ట్ తెలంగాణ, ఆంధ్ర ఆహ్, ప్రదేశ్‌లో మొత్తం తెలుగు వారే ఉన్నా గూడా మనం ఏ విధంగా అయితే సెపరేట్ జేసుకున్నామో,
ఎందుకనంటే కొన్ని డిఫరెన్సెస్ ఉండి వాళ్ళకి ఎక్కువ బడ్జెట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఎట్లా వెళ్తున్నాయని అనుకున్నామో, అదేవిధంగా మనం వర్క్ చేసిన వాళ్ళకి ముందంజగా అన్ని డెవలప్ అయితేనే ఉంటాయి. కానీ ఎవరైతే వర్క్ చేయలేదో వాళ్ళకి కంపల్సరీ ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది సిస్టమ్ అనేది. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క దాని నుంచి మనం లెసన్స్ తీసుకొని ముందు జాగ్రత్తగా మనం ఏమేం చేయాలా, ఏదో రకంగా కంట్రిబ్యూట్ చేస్తే కూడా ఇట్స్ గుడ్. మనకు కొన్ని విషయాల్లో మనకు కొన్ని అర్థం కూడా కాకపోవచ్చు వర్క్స్. అయితే ప్రతి ఒక్కటి అర్థం కావాలని ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క నైపుణ్యత అనేది ఉంటుంది. ఆ నైపుణ్యత ఏంటి అనేది మనం గ్రహించుకొని దానిలో ఎక్కువ వర్క్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. అయితే ఇంకోటి రానివి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏజ్ చాలా ఎక్కువైనా కూడా ఒక్కొక్కసారి చిన్న వర్క్, స్కూల్ పిల్లలు చేసే వర్క్స్ కూడా మనము ఒక్కొక్కసారి ఇది నాకు రాదు, ఇది నాతో కాదు, ఇది నేను చేయలేను, అదేదో అంటే బ్రహ్మ విద్య అయినట్టు మనం చెప్పడానికి ముందు వస్తాం. అయితే ప్రతిదీ కూడా తెలియకపోతే ఏమవుతుంది? ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి దగ్గర ఒక వంట ఆయనకి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాడు. నాకు ఆయన అన్ని డిఫరెంట్ ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఉంటాడు వరల్డ్లో. అయితే మరి ఆయన వెంబడి ఆయనకు కావాల్సిన విధంగా ఫుడ్ తయారు చేయాలని అంటే ఒక మంచి కుక్ అవసరం పడుతుంది. అయితే ఆ ఇంటర్వ్యూలో అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అన్నట్టు. అడిగి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు ఏమేమి వంటలు వస్తాయి, నాన్ వెజిటేరియన్ ఆయనకు కావాల్సిన క్వశ్చన్స్, వెజిటబుల్స్ వస్తాయా, ఇంకా రా ఫుడ్ ఐటమ్స్ వండడానికి వస్తుందా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. అయితే దానిలో ఒకతను మాత్రం ఏమని చెప్తాడు అంటే, నాకు వంట చేయడానికి రాదు సార్, కాకపోతే మీ వెంబడి ఉండి వర్క్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్, వంట రాకుంటే నేర్చుకొని నేను చేస్తా అని చెప్పి అంటాడు అన్నట్టు. అయితే అంతమంది వంట చేసే కుక్స్ వచ్చినా కూడా వంట రాని పర్సన్ని సెలెక్ట్ చేస్తాడు అతను. అయితే చాలా మందికి వింత అనిపిస్తుంది అది, అరే ఈయనేంటి వంటగా మనిషి కావాలనుకొని వంట రానని ఎట్లా తీసుకున్నాడు అని చెప్పేసి. కాకపోతే ఆయన ఇంటెన్షన్స్ అక్కడ చాలా సీరియస్గా ఉన్నందుకు అతన్ని సెలెక్ట్ చేస్తాడు అన్నట్టు. అయితే మరి తర్వాత ఆయనకు కావాల్సిన విధంగా ఇష్టం వచ్చిన వరల్డ్లో ఫేమస్గా అన్ని ఐటమ్స్ కుక్ చేయడానికి ఆయన తయారవుతాడు అన్నట్టు. ఈ విధంగా అంటే మనకు ఒక సీరియస్ ఇంటెన్షన్ ఉంటే తప్పించి, ఎట్లయితే మనం తెలంగాణ సాధించినామో ఆ ఇంటెన్షన్స్ ఉంటే మనం ఏదైనా కూడా సాధించవచ్చు. అట్లే ప్రతి దానిలో అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ పర్ఫార్మెన్స్ మనం మంచిగా సాధించాలంటే ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్. దానిలో మనకి వర్క్ రాదని అనుకున్నా కూడా మనకి సీరియస్ ఇంటెన్షన్ ఏదో ఒకటి చేయాలని తపన ఉంటే తప్పించి మనం ఇంకా ఏదంటే అదే సాధించవచ్చు. సో ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరొకసారి ప్రత్యేక తెలంగాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్య సందేశాలకి ధన్యవాదాలు సార్.